నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ గురించే ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది. అయితే నిజంగానే కడపలో పులివెందులలో ఆయన క్యాంప్ ఆఫీస్ పెట్టబోతున్నారా? ఈ పూర్తి వివరాలు కనుక్కుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, సో పవన్ కళ్యాణ్ గారు క్యాంప్ ఆఫీస్ కడపలో పెడతారు అని తెలియగానే వైసీపీ బ్యాచ్ అంతా కూడా మీడియా ముందరికి వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు సార్? నిజంగానే పెట్టబోతున్నారా? వీళ్ళని భయపెట్టడానికి ఇదంతా అవుతుందా? ఒకే ఒక్క రోజు కడపకి వెళ్ళినందుకు ఎంత వణికిపోతున్నారో చూడండి వీళ్ళంతా. ఒక్కరోజు, అది కూడా ఒక గవర్నమెంట్ అధికారి మీద దాడి జరిగితే ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఒక్క పర్యటనకే గింజుకుంటున్నారు. ఒక రకంగా అభద్రతలో పడిపోయారని చెప్పాలి. కడప అనేది జగన్మోహన్ రెడ్డి అడ్డా. మరి వాళ్ళ ప్లేస్ అయినప్పుడు ఎందుకు ఆ అడ్డాలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు ఒక అధికారిని పరామర్శించి వచ్చినందుకే ఇన్ని ప్రేలాపనలు, ఇన్ని ప్రకటనలు, ఇన్ని కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళలో భయం మొదలైందిగా. ఓ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అంటారు, భయాన్ని రుచి చూపిస్తా, భయాన్ని పరిచయం చేస్తా అని ఒక విలన్తో ఒక మాట అంటాడు. ఆ రకంగా భయాన్ని పరిచయం చేశాడు. ఆ భయం తాలూకా ప్రకటనలే ఇవన్నీ అనుకోవాలి. ఆయన క్యాంప్ ఆఫీసు పెడతాడు అంటే క్యాంప్ ఆఫీస్ పెట్టాలని ఆయన అనలేదు. ఆయన ఏమన్నాడంటే, ఎక్కడికక్కడ నా క్యాంప్ ఆఫీస్ని మూవ్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఒక చోట క్యాంప్ ఆఫీస్ అంటే ఏంటి? నథింగ్ బట్ అధికారులు అందరూ ఉండడమే కదా. అంతమించి క్యాంప్ ఆఫీస్ అంటే ఏంటి? 4 గోడలు, ఒక రూములు, ఏసీలు, ఫర్నిచర్ కాదు కదా. కేవలం క్యాంప్ ఆఫీస్ అంటే అధికార యంత్రాంగాన్ని అక్కడ పెట్టడం. పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే, అధికార యంత్రాంగం, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి అధికార యంత్రాంగాన్ని తీసుకుపోతాను, అక్కడికక్కడ సమస్యలు పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటాను, అక్కడే నేను 3 రోజులు ఉంటే ఆ 3 రోజుల పాటు క్యాంప్ ఆఫీస్ కూడా అక్కడే పెడతాను అని చెప్పారు. తాత్కాలికంగా మూవ్ అవుతూ ఉంటాడు. ఆయనతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ క్యాంప్ ఆఫీస్ మొత్తం కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక కొత్త ప్రక్రియ అని చెప్పాలి. గతంలో ఏ నాయకుడు అనుసరించని ప్రక్రియ అని చెప్పాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అప్పటి వరకు దేశం మొత్తం అలా చూసింది చంద్రబాబు నాయుడు మీద. ఇదేంటి ప్రజల వద్దకు, అప్పుడు దాకా ఏంటి ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఆయన ఒక బంగ్లాలో ఉంటాడు, ఆయన కనీసం చూడడం కూడా కష్టం, ఏదో టీవీలోనే పేపర్లో ఆయన ఫోటోలు విజువల్స్ వస్తాయి అనుకునే వాళ్ళు. అక్కడి నుంచి ఇవాళ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ప్రజల వద్దకు పరిపాలన, ముఖ్యమంత్రితో నేరుగా ప్రజలను మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు అనే స్థాయికి ఆయన తెచ్చాడు. సో అంటే చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసే ఇంపాక్ట్ మీద ఒక సినిమా, ఒకే ఒకటి సినిమా కూడా వచ్చింది. అంత ఇంపాక్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు క్రియేట్ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది ఏంటంటే, సమస్య వచ్చింది, ఒక చోటకి వెళ్ళారు అనుకోండి, సమస్య వచ్చిందని ఆ సమస్యను తీసుకోవడం, దీని పరిష్కారం ఏంటి, ఏ శాఖ, పలానా శాఖ, ఓకే, టక 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 అక్కడే తన యంత్రాంగంతో ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయాలి. లేకపోతే ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే, ఒక్క సమస్యను పరిష్కరించేలోపు మరో 10 సమస్యలు వస్తా ఉన్నాయి నా దగ్గరికి, మరి ఇన్ని సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తాము, కాబట్టి నాతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా తీసుకుపోతాను, నాతో పాటు నా పేషి తిరుగుతూ ఉంటది అని చెప్పాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. ఆ రకంగా చెప్పాడు తప్ప కడపలో క్యాంప్ హౌస్ పెట్టేస్తారని ఆయన చెప్పలేదు. బహుశా వాళ్ళ భయం తాలూకు ఆలోచనలోంచి వచ్చిన ఒక ప్రకటనలు కావచ్చు అవన్నీ కూడా. కాకపోతే ఇంకొకటి అంటున్నారు కదా, వివేకానంద రెడ్డి గారి ఇంట్లో క్యాంప్ హౌస్ పెడతారు, అన్ని ఇళ్లలో ఒక ఇల్లుని తీసుకొని క్యాంప్ ఆఫీస్ గా మార్చేస్తారని. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారే ఈ డెసిషన్ తీసుకుంటే, ఆయన కూతురు సునీత కూడా రెడీగా ఉంది ఇల్లు ఇవ్వటానికి అని అనేసి కూడా ఇలాంటి వార్తలు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ డెసిషన్ తీసుకుంటే లిటరల్లీ జగన్మోహన్ రెడ్డి జీరో అవుతాడు. పులివెందులలో కూడా ఈసారి పోటీ చేసే పరిస్థితి అతనికి ఉండదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఆయన పరిపాలన పట్ల, ఆయన తీరు పట్ల, నాయకుల దగ్గర నుంచి సాధారణ ప్రజల వరకు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. ఈ సమయంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ బాగా వేశాడు అనుకోండి, ఇక స్మాష్. నాట్ ఓన్లీ పులివెందుల, వై నాట్ రాయలసీమ అనాలి. వై నాట్ రాయలసీమ. ఇవాళ రాయలసీమలో 2 సీట్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు 2 పోటీ చేశాడు, 2 సీట్లు వచ్చినాయి. సో ఈసారి రాయలసీమ ఒక 50-60 సీట్లు ఉండేది, 52 సీట్లు రాయలసీమ 4 జిల్లాలు కలిపి చూస్తే కనుక మనం ఆ 52 స్థానాల్లో 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో గెలుచుకున్నారు కదా. ఈసారి వై నాట్ రాయలసీమ అంటారు. ఈసారి డెఫినెట్గా పులివెందులలో కూడా ఇక జనసేన పోటీ చేస్తే మనం ఆశ్చర్యపోక. అంత అభిమానం ఉందంటారా జనసేన మీద ప్రజల్లో అక్కడ?
పరిపాలన అండి. ఓకే. మీకు దేశవ్యాప్తంగా మనం చూస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ ఫ్యాన్ బేస్ పెరిగిపోతా ఉంది. ఇంతకుముందు ఆయన హీరోగానే ఫ్యాన్ బేస్ ఉండేది. ఇప్పుడు ఆయనకు పొలిటికల్ ఫ్యాన్ బేస్ వచ్చింది. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది కదా. మరి ఇవాళకి తాగునీటి లేక అల్లాడుతున్నారు జనం అంటే మనం ఫెయిలా పాసా? ఫెయిలే కదా. మరి పవన్ కళ్యాణ్ వచ్చి జలజీవన మిషన్ ద్వారా అవన్నీ చేస్తున్నారంటే ప్రభుత్వాలు ఏమైనా ఉండండి, నాయకులు ఎవరైనా ఉండండి, గతంలో ఎందుకు జరగలేదు? పులివెందుల ఈ కోర్ ఇదంతా కూడా వాళ్ళు రాయలసీమ సైడు ఎస్పెషల్లీ పులివెందులలో అక్కడ వైఎస్ఆర్సీపీ ఎవరు రాజశేఖర్ రెడ్డి, జగన్ వీళ్ళ మీదనే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా సార్. ఎంత ఓడిపోనియండి, ఎలా ఉండనియండి పరిపాలన, ఎందుకుంటది డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. డైవర్ట్ అవుతారు, అయ్యేలాగా చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంతకుముందు అన్ని వర్గాల్లో ఆయనకి ఆ యాక్సెప్టెన్సీ లేదు. ఇవాళ అన్ని వర్గాల్లో యాక్సెప్టెన్సీ వచ్చింది. ఈవెన్ తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్ కూడా పవన్ కళ్యాణ్ కరెక్ట్ అయ్యా అంటున్నాడు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు కాదు, జగన్కి సరైన మొగుడు అంటే పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎప్పుడైతే ఈ కామెంట్ ఇలా వచ్చిందో, జగన్కి సరైన మొగుడు పవనే అనే ఒక కామెంట్ ఇలా వచ్చిందో జనం నుంచి, ఇక జగన్ వర్సెస్ పవన్ అయిపోతుంది. సో ఆ రకంగా ఇవాళ మీరు 2019లో ఆ రకమైన స్లోగన్ లేదు. జగన్ను కొట్టాలంటే అది చంద్రబాబే, చంద్రబాబును కొట్టాలంటే జగనే. అందుకే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. అంటే మన దగ్గర 3 పార్టీలను స్వీకరించే తత్వం లేదు, 2 పక్షాలే. పార్టీలు ఇందులో 2, 3 ఉన్నా, దీనిలో 2, 3 ఉన్నా 2 పక్షాలనే స్వాగతిస్తారు. 3వ పక్షం వస్తే ఈ పక్షాన్ని గెలిపించాలంటే ఈ పక్షాన్ని ఓడించాలి కదా. ఈ పక్షం కేస్తే 3వ పక్షం కేస్తే మురిగిపోద్దిగా ఓటు. ఈ తరహా ఆలోచనలు ఉంటాయి. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి 124 సీట్లతో అద్భుతమైన విజయం సాధించింది. రాబోయే రోజుల్లో ఈ రాయలసీమ మీద ఫోకస్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. రాయలసీమలో క్యాడర్ను పెంచుకోవాలి, అలాగే రాయలసీమలో పర్యటనలు చేయాలి. రాయలసీమలో నిజంగా మీరు ఒక పల్లెలో దశాబ్ద కాలంగా మీకు సరైన వాటర్ లేదండి. మీకు అభిమానమే, జగన్ అంటే మీకు అభిమానం, రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానమే, కానీ మీకు తాగడానికి నీళ్లు లేవే. ఆడకెళ్ళి రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నీళ్ళు ఇస్తే వాళ్ళ అభిమాన కథానాయకుడు, లేకపోతే అభిమాన హీరోను, లేకపోతే అభిమాన పొలిటీషియన్ ఎవరవుతారు? పవన్ కళ్యాణ్. నీ దాహార్తిని తీరుస్తున్నాడు ఆయన కాక ఇంకెవరవుతాడు? ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు నెలలో దాదాపు 14 రోజుల పాటు బయటనే ఉండబోతున్నారు. జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఈ జిల్లాల పర్యటన చేసినప్పుడు చాలా మందికి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ఖాయం. అందుకే ఇప్పుడు పులివెందుల్లో అలాంటి ఒక ఫీవర్ అయితే వచ్చిందని చెప్పాలి. రాబోయే రోజులు ఎక్కడికి వెళ్తే అక్కడ క్యాంప్ ఆఫీస్ వెళ్తూ ఉంటుంది. అది జరగబోయేది. థ్యాంక్ యూ సార్. నమస్తే.